అక్రమ నిర్మాణాలు కట్టేశారు అంటున్నారు. అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది కదా తప్పని ప్రజలు చెప్తూ వచ్చారు. సో దానికి సంబంధించే ఈరోజు ఒక అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. అసలు మీకు వీటన్నిటికీ ముందు దేవికా రాణి గుర్తుందా? పోని ఉమామహేశ్వరరావు గుర్తున్నాడా? వీళ్ళిద్దరే కాదు, ఇక ముందు నికేష్ అనే పేరు కూడా ఈ లిస్టులో చేరిపోతుంది. అవినీతి తిమింగలాల సరసన చేరిపోయాడు అనకుండా నికేష్ కుమార్ అవినీతి బాగోతాల చిట్టా అంతకంతకు పెరుగుతోంది. చెరువుల బఫర్ జోన్లను అక్రమార్కులు మింగడానికి కారణమైన వ్యక్తే ఈయన. మీరు చూస్తున్నారు కదా టీవీ9 స్క్రీన్ పై బిగ్గెస్ట్ అనుకోవాలి. తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద కేసుగా ఇది మనం చూడాలి. నికేష్, ఇతను మీకు చూపిస్తున్నాం. ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ లెక్కలు తేల్చే కొద్దీ అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ లో అభ్యర్థుల లీడ్ పెరిగినట్లు ఈ అవినీతిపరుడి ఆస్తుల విలువ అంతకంతకు పెరిగిపోతోంది. నిన్నటి వరకు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లుగా అంచనా వేశారు. కానీ ఇప్పుడు అంచనాలు దాటిపోయాయి. నికేష్ కుమార్ అవినీతి ఆస్తి విలువ ప్రస్తుతానికి 600 కోట్లు దాటిపోయింది. ఇలాంటి అవినీతిగాళ్లను ఏరివేయడానికి ఎంతమంది భారతీయులు పుట్టాలి? కమల్ హాసన్లు ఎన్ని అవతారాలు ఎత్తాలి? ప్రజల సొమ్మును బుక్కేస్తే, కోట్లాస్తిని వెనకేస్తే, తరతరాలు తిన్నా తరగని కొండల్ని వెనకేస్తే రెచ్చిపోతున్న వీళ్లను ఎలా అదుపు చేయాలి? నికేష్ కుమార్ కి వాసవి, అట్లాంటిస్, నానక్రామ్గూడ, మైరాన్ విల్లా, బ్లిస్ శంషాబాద్, కపిల్ ఇన్ఫ్రా, సాస్ గచ్చిబౌలి, రాయ్ చాందినిలో ఖరీదైన విల్లాలు ఉన్నట్టుగా గుర్తించారు. నార్సింగ్ లో 4 అంతస్తుల హాస్టల్ భవనం ఉంది. మోయినాబాద్ లో 6 ఎకరాల్లో 3 ఫామ్ హౌజులున్నాయి. తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. నితీష్ కుమార్ బంధువులు బినామీలకు చెందిన 7 లాకర్లను రేపు తెరవనున్నారు ఏసీబీ అధికారులు. వాటిని ఓపెన్ చేస్తే ఇంకెంత ఆస్తి బయటపడుతుందో చూద్దాం. సో నితీష్ కుమార్ తో పాటు బంధువుల నివాసంలో కిలోకి పైగా బంగారాన్ని ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఇది ఇప్పుడు వాళ్ళ దగ్గర లభించిన బంగారం. ఇంకా లాకర్లు రేపు ఓపెన్ చేస్తారు, చూడాలి. గతంలో ఏసీబీ వాళ్ళకు చిక్కిన సిసిఎస్ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలిసి నికేష్ కుమార్ సెటిల్మెంట్లు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇతనే నికేష్. అప్పుడెప్పుడో దేవికా రాణి ఇలాంటి అక్రమాస్తుల చిట్టాతోనే బయటపడింది. ఆ తర్వాత ఉమామహేశ్వరరావు కూడా ఆ తర్వాత బయటపడ్డాడు. ఇప్పుడు ఆ ఉమామహేశ్వరరావుతో కలిపి అప్పట్లోనే ఒక పెద్ద దందా నడిపాడు. అప్పుడు మాత్రం బయటపడలేదు. ఇప్పుడు తాజాగా నికేష్ ఆస్తుల విలువ చూస్తుంటే మాత్రం కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఇప్పటి వరకు కొద్దిసేపటి వరకు మనం 200 కోట్ల అక్రమాస్తులని చదివాం. కానీ ఇప్పుడు మారిపోయింది పూర్తిగా. ఎందుకంటే 600 కోట్లకు పైగా అక్రమార్జన ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రేపు లాకర్లను ఓపెన్ చేసిన తర్వాత ఇంకెంతగా బయటపడతాయి? ఏవైనా డాక్యుమెంట్లు ఉన్నాయా? ఇంకెంత బంగారం విలువ బయటపడబోతుంది? వీటికి సంబంధించిన అప్డేట్స్ తోనే మీకు టీవీ9 స్క్రీన్ ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండండి. పూర్తిగా ట్రాక్ చేస్తున్నాం. అవినీతి తిమింగలాల సరసన చేరిపోయిన అతిపెద్ద అనకొండగా ఇతన్ని అభివర్ణిస్తున్నారు నికేష్ కుమార్. అవినీతి బాగోతాల చిట్టాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రంజిత్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రంజిత్, ఇప్పటి వరకు 200 కోట్ల అక్రమార్జన అనుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్ 600 కోట్ల అక్రమార్జన అని తెలిసింది. అంటే ఇప్పుడు ఇది ట్రిపుల్ అయిపోయింది మొత్తం. నిజంగానే ఇంత అక్రమార్జన ఎలా సంపాదించాడు? అంటే ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాడు? అంటే ఇది ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ట్రాప్గా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దేవికా రాణికి సంబంధించిన ఒక కార్డ్ వాల్యూ చూసుకుంటే అప్పుడు ఏసీబీ అధికారులు మొత్తం 32 కోట్ల కార్డ్ వాల్యూ చూపెట్టారు. ఆ తర్వాత ఇటీవల హెచ్ఎండిఏ బాలకృష్ణకు సంబంధించిన ఏసీబీ రైట్స్లో కూడా 9 కోట్ల కార్డ్ వాల్యూ చూపెట్టారు. కానీ నిన్న ఏసీబీకి సంబంధించిన ట్రాప్ జరిగిన తర్వాత నికేష్ కుమార్కి సంబంధించినటువంటి కార్డ్ వాల్యూని 19 కోట్ల రూపాయలుగా ఏసీబీ అధికారులు చూపెట్టారు. దాదాపు చాలా చోట్ల ఆయన విల్లాలు కూడా పెట్టారు. ఆ తర్వాత ఈ ఎక్కడైతే బఫర్ జోన్లకు సంబంధించినటువంటి వాటిలో సిటీలో ఎక్కడైనా కానీ కూడా వాటికి పర్మిషన్ తెప్పియడంలో నికేష్ అండ్ గ్రూప్ చాలా సిండికేట్ సంబంధించిన గ్రూప్ చాలా యాక్టివ్గా ఉంది అనేది కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. నికేష్కి సంబంధించిన కార్డ్ వాల్యూ మాత్రం ఇది. ఇంకా నికేష్ తన సంబంధించిన బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు. నిన్న దాదాపు 30 చోట్ల ఏసీబీ అధికారులకు సంబంధించిన బృందాలు నిన్న సోదాలు చేస్తే అనేక కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నికేష్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీసే మొయినాబాద్లో దాదాపు 6 ఎకరాలకు సంబంధించి 3 విల్లాల్ని 3 ఫామ్ హౌస్లను గుర్తించారు. తాండూరులో 3 ఎకరాలు గుర్తించారు. ఆ తర్వాత సిటీలో అనేక చోట్ల ఖరీదైన గచ్చిబౌలి, నార్సింగి, నానక్రామ్గూడ లాంటి ప్రాంతాల్లో అనేక చోట్ల కొన్ని లగ్జరీ విల్లాస్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఇంకా
నికేష్కి సంబంధించిన వాటి విషయంలో దాదాపు 7 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. సో రేపు ఆ 7 బ్యాంక్ లాకర్లను తెరిచిన తర్వాత అందులో ఎంత మేర ప్రాపర్టీస్ కావచ్చు, ఆ తర్వాత నగదు బంగారు రూపంలో పట్టుబడతాయనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఇక్కడ బఫర్ జోన్లకు సంబంధించిన విషయంలో సిటీలో ఎక్కడ ఈ లిటిగేషన్ ఉన్నా కానీ కూడా ఖచ్చితంగా నికేష్కి సంప్రదిస్తే ఆ పని అవుతుందన్నటువంటి దాంతోనే నికేష్ ఈ పెద్ద ఎత్తున ఒక సిండికేట్గా ఏర్పడి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ బఫర్ జోన్లకు సంబంధించినటువంటి అంటే 2013లో నికేష్ సర్వీస్ ఇప్పటివరకు కేవలం 10 సంవత్సరాల ఆయన సర్వీస్ పీరియడ్ లోనే అంటున్నారు. అంటే ఇప్పుడు దాకా ఇన్నాళ్ల పాటు సర్వీస్ లో ఉన్నంత కాలం బహుశా బొక్కేస్తూ ఉండుంటారు. అందుకని ఇంత పెద్దగా ఆస్తుల చిట్టా అంతా బయటపడుతోంది. సో వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం అదుపులోకి వచ్చినట్టేనా, లేకపోతే దీనికంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం అంటే నికేష్ వల్ల ఇప్పుడు బఫర్ జోన్, FTL ఏదైనా కావచ్చు, ఇన్ని అక్రమ నిర్మాణాలని చెప్తున్నాం, కానీ అక్రమార్జన సంపాదించుతున్న ఒక వ్యక్తి సంతకం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి? అంటే ఖచ్చితంగా నికేష్ ఏఈ స్థాయి అధికారి. ఒక బఫర్ జోన్కి సంబంధించిన విషయంలో అనుమతులు ఇవ్వాలంటే పై స్థాయి అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నికేష్ ఒక మొత్తం ఆయనకు సంబంధించి ఉన్నతాధికారులకు కూడా ఆయనకు సంబంధించి కొంత ప్రమేయం ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ఇంకా నికేష్ కుమార్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఎవరి ప్రమేయం మేరకు, ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశాడన్నటువంటి విషయాలు ఇంకా తదుపరి దర్యాప్తులో తెలుస్తామన్నటువంటి విషయాన్ని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ ఏఈ అధికారిగా ఆయన 2013లో సర్వీస్కి ఎక్కితే కేవలం 10.5 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఇంత పేర ఆస్తులు కూడబెట్టాడు. సిటీలో ఎక్కడైనా బఫర్ జోన్కి సంబంధించి వెంచర్లు వేయాలన్నా, ఇంకా ఎక్కడ బఫర్ జోన్లకు సంబంధించి లిటిగేషన్ ప్రాపర్టీ ఉన్నా అది నికేష్ని కన్సల్ట్ అవుతే ఆ పని అయిపోతుంది అన్నటువంటి ఒక దాంతోనే చాలా పెద్ద మొత్తంలో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్టుగా కూడా గుర్తించారు. సో ఇక్కడ నికేష్కి సహకరించినటువంటి అధికారులపైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఆయనని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆయన ఎవరెవరికి వాటాలు ఇచ్చాడు. ఇప్పుడు నిన్న ఏసీబీ ట్రాప్ చేస్తున్నటువంటి క్రమంలో నెక్నంపూర్లో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి బఫర్ జోన్కి సంబంధించిన అనుమతుల పేరుతో ఆయన దాదాపు ఈ డబ్బులు ఏదైతే వసూలు చేశాడో అందులో కొంతమంది అధికారులకు సంబంధించిన పేర్లు కూడా చెప్పాడు. కాబట్టి వారి ప్రమేయం ఎలా ఉందన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేపు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే ఈ మొత్తం ఆయనకు సంబంధించిన బినామీ కావచ్చు, ఆయన ఇంకా ఎంత మేర ప్రాపర్టీస్ కూడా పెట్టారన్నటువంటి దానిపైన ఇంకా పూర్తి క్లారిటీ వస్తుందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే దేవికా రాణి తర్వాత రెండో అతిపెద్ద కేసుగా మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, చూద్దాం రేపు ఇంకా ఎలాంటి అప్డేట్స్ వెలుగులోకి వస్తాయి.